ఓం నమో భగవతే రుద్రాయ. కార్తీక మాసంలో అనేక యోగాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ రాసులు సంచారం అంతా కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే నవంబర్ 21, 2024 నాడు గురువారం నాడు పుష్యమి నక్షత్రం రావడంతో గురు పుష్య యోగం అనేటటువంటి యోగం ఏర్పడుతూ ఉన్నది. ఈ యోగం కారణంగా కొన్ని రాసుల వారికి అఖండ ధన సంపాదన పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ యొక్క యోగం కారణంగా ఈ క్రింది రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఒక 3 రాసుల వారికి మాత్రం విశేషమైనటువంటి ధన సంపాదన పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకునేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వారికి సొంత ఇంటి కళ నెరవేరేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ క్రింది రాసుల వారికి గురు పుష్య యోగం వలన ధన సంపాదన పెరుగుతున్నది. ఆ రాసులు ఏంటంటే ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా చాలా ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి ఈ గురు పుష్య యోగం వలన. ఇంకా వీరికి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి అవుతాయి. ఇంకా వారు కోరుకున్నటువంటి ధన సంపాదన అంతా కూడా వారి చేతికి అందేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నది ఈ గురు పుష్య యోగం వలన. అలాగే ఇంకా మీనరాశి వారు, వీరికి కూడా ఆర్థికంగా మంచి లాభాలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకా వీరికి ఎప్పటి నుండో అంటే కొన్ని కొత్త ప్రాజెక్టులు కొనాలి, కొత్త వస్తువులు కొనాలి అనేటటువంటి ఆశ తప్పకుండా నెరవేరుతుంది. అలాగే వీరికి సొంత ఇంటి నిర్మాణ కళ అనేటటువంటిది కూడా ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఈ గురు పుష్య యోగం వలన. ఇంకా మిథున రాశి వారికి కూడా ఈ గురు పుష్య యోగం వలన అనేకమైనటువంటి ఆర్థిక లాభాలు కలిగి వారికి కూడా ధన సంపాదన పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే వారికి సంఘంలో గౌరవం కూడా లభిస్తుంది. ఇంకా వారికి వేతనం పెంపు అంటే ఉద్యోగాలు ఈ మిథున రాశి వారు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగాలలో జీతభత్యాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ గురు పుష్య యోగం వలన ధనుసు రాశి వారు, మీన రాశి వారు, అలాగే మిథున రాశి వారు కూడా ఆర్థికంగా చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ గురు పుష్య యోగంలో ఈ రాశుల వారు చక్కనైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందుతూ ఉన్నారు. జన సుఖనో భవంతు. శుభం.